మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజెంట్ మనం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ దగ్గర అయితే ఉన్నాం. కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఎంతవరకు అయింది, ఎంత పర్సెంట్ ఇది కంప్లీట్ అయిందని చెప్పేసి పూర్తి వివరాలు మనకి చెప్పడానికి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వెళ్ళి వారితో మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెం పంచాయతీ సెక్రటరీ గారితో ఉన్నాం, శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం. సార్తో మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీని గురించి పూర్తి వివరాలు. ప్రస్తుతము మన విద్యానగర్ గ్రామ పంచాయతీ అందు మన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి సుమారు మన హౌస్ హోల్డ్స్ గుర్తించిన ఏంటంటే 2609 హౌస్ హోల్డ్స్ని గుర్తించడం జరిగినది. దీనికి గాను మొత్తం మన విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీకి 21 మంది ఎన్యూమరేటర్లు సర్వే చేయడం జరుగుతున్నది. ఇందులో ఇప్పటి వరకు అంటే సుమారు 9వ తారీఖు నవంబర్ నుంచి స్టార్ట్ అయిన ఈ సర్వే ఈ తేదీ వరకు 75% పూర్తి కావడం జరిగినది. మిగతా 25% 24, 25 తారీఖు వరకు కూడా కంప్లీట్ కావడం జరుగుతూ ఉన్నది. ప్రజల నుంచి కూడా స్పందన అంటే చాలా మట్టుకు 70%, 60% మెంబర్స్ వాళ్ళ పూర్తి వివరాలు చెప్తా ఉన్నారు. ఎవరైతే కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు చెప్పడానికి కానీ, వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళ ఇన్కమ్ సోర్సు, వాళ్ళ ఉన్న అవి చెప్పడానికి మాత్రమే కొంచెం వెనకాడుతూ ఉన్నారు. మిగతా విషయాలు మాత్రము వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రజల నుంచి పూర్తి సహకారం ఎక్కువ. పూర్తి సహకారం అంటే అందులో ఒక 70%, ఒక 50% చెప్తా ఉన్నారు. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ పేర్ల వివరాలు, తర్వాత వాళ్ళ చదువుకు సంబంధించినవి, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వివరాలు మాత్రము వాళ్ళు పూర్తిగా కరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఏదంటే వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళ ఆస్తుల వివరాలు, వాళ్ళకి సంబంధించిన భూమి వివరాలు చెప్పడానికి మాత్రం కొంచెం భయపడతా ఉన్నారు. ఏమన్నా తీసేస్తారా, పథకాలు ఏమన్నా తీసేస్తారా అని ఒక భయభ్రాంతిలో గురి అవుతున్నారు. కానీ మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఓన్లీ సర్వేనే, దీనివల్ల కూడా ఎలాంటి ఇబ్బంది రాదు, మీరు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ప్రతి కుటుంబం దగ్గర 72 క్వశ్చన్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, ప్రతి కుటుంబం దగ్గర కంప్లీట్గా అడుగుతున్నారా? కంపల్సరీ ఆ 72 క్వశ్చన్లు అడగడం ఉంటుంది. దానికి సంబంధించిన కోడ్స్ కూడా మేము ఆ ఫామ్లో నింపడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని అంటే అన్ని వివరాలు చెప్పే వాళ్ళ దగ్గర దాదాపు ఒక 40 మినిట్స్ పడుతూ ఉంటుంది. అంటే పాస్బుక్ వివరాలు, వ్యవసాయ వివరాలు, తర్వాత వాళ్ళు రాజకీయంగా అంటే గతంలో సర్పంచ్గా, జడ్పీటీసీగా పోటీ చేసిన దానిని మన కోర్స్ ఇవ్వడానికి కానీ, తర్వాత ఏమన్నా రిజర్వేషన్లు అంటే ప్రతి వాళ్ళు దానికి అటెంప్ట్ అయితే 40 మినిట్స్ పడుతూ ఉంటుంది. కొందరు ఈ తర్వాత ఈ రాజకీయంలో లేరు అన్నప్పుడు ఆ కాలమ్స్ నింపడం అన్ని 00 పెట్టడం ఈజీ అవుతుంది. అలాగే రిజర్వేషన్ల దానిలో కూడా మేము పొందలేదన్నప్పుడు కూడా తొందరగా అయిపోతూ ఉంటుంది. ఎలాంటి వ్యవసాయ భూమి లేదన్నప్పుడు దాదాపు 7 కాలమ్స్ ఉంటాయి, అన్ని కూడా వరుసగా 0 పెట్టుకుంటే ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఊళ్ళో అందుబాటులో లేని వాళ్ళకి, ఇళ్ళకి తాళాలు వేసిన వాటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మా దగ్గర అందుబాటులో లేని వాళ్ళే దాదాపు మిగిలే ఉన్నాయి. వాళ్ళే కూడా డోర్ లాక్ ఉన్నాయి. మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ యజమాని యొక్క ఫోన్ వివరాలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు వస్తారో ఆ టైం, అంటే మార్నింగ్ టైమా లేకపోతే నైట్ టైం, ఏ టైం అయినా వస్తారో ఆ టైంకి మేము వెళ్ళి వారి వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది.